క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీకు అస్సలు తెలియని 7 విషయాలు. ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. వీటితో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అయితే సరిగ్గా వాడకపోతే మాత్రం భారీ వడ్డీలు, ఛార్జీలతో నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చాలా బ్యాంకులు కస్టమర్లకు క్రెడిట్ కార్డులపై విధించే కొన్ని రకాల ఛార్జీల గురించి అస్సలు చెప్పవు. దీంతో యూజర్లు నష్టపోవాల్సి వస్తోంది. అందుకే మీరు ఇప్పటికే క్రెడిట్ కార్డు వాడుతున్నా లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నా బ్యాంకులు విధించే 7 రకాల క్రెడిట్ కార్డు ఛార్జీల గురించి తెలుసుకోవడం మంచిది. అవేవో చూద్దాం. జాయినింగ్ యాన్యువల్ ఫీజు. కొత్త క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు జాయినింగ్ ఫీజుగా కొంత డబ్బు చెల్లించాలి. ఈ ఫీజు అన్ని కార్డులకు ఒకేలాగా ఉండదు. కొన్ని కార్డులకు ఈ ఫీజు అసలే ఉండకపోవచ్చు. చాలా క్రెడిట్ కార్డులకు ఏటా యాన్యువల్ ఫీ చెల్లించాలి. ఈ ఛార్జీ కూడా కార్డును బట్టి మారుతుంది. కొన్ని కార్డులకు ఈ ఛార్జీ ఉండదు. ఫినాన్స్ ఛార్జీలు. క్రెడిట్ కార్డు బిల్లుల మొత్తం చెల్లించకపోతే మిగిలిన బ్యాలెన్స్ పై వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు బిల్లు మొత్తం చెల్లించడం మంచిది. పెట్రోల్ పంపుల వద్ద సర్ఛార్జీ. చాలా పెట్రోల్ పంపులు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులపై ఎక్స్ట్రా ఛార్జ్ విధిస్తాయి. ఈ సర్ఛార్జ్ చిన్నగానే ఉన్నా ఎక్కువ సార్లు కార్డు వాడితే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఓవర్ లిమిట్ ఫీజు. ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక నిర్ణీత ఖర్చు పరిమితి ఉంటుంది. ఈ పరిమితిని మించి ఖర్చు చేస్తే బ్యాంకులు లేదా కార్డు సంస్థలు ఎక్స్ట్రా ఛార్జ్ విధిస్తాయి. ఈ ఫీజు కార్డును బట్టి మారుతుంది. క్యాష్ అడ్వాన్స్ ఫీజు. క్రెడిట్ కార్డులను డబ్బు ఖర్చు చేయడానికి మాత్రమే కాదు, క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. కానీ ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే బ్యాంక్ క్యాష్ అడ్వాన్స్ ఫీజు వసూలు చేస్తుంది. ఈ ఫీజు కార్డును బట్టి మారుతుంది. కార్డ్ రీప్లేస్మెంట్ ఫీజు. క్రెడిట్ కార్డు పోయినా లేదా దొంగతనానికి గురైనా బ్యాంకుకు తెలియజేసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ కొత్త కార్డు కోసం బ్యాంక్ ఫీజు వసూలు చేస్తుంది. ఫారెక్స్ మార్కప్ ఫీజు. విదేశాలలో క్రెడిట్ కార్డుతో లావాదేవీలు జరిపినప్పుడు బ్యాంక్ లావాదేవీ మొత్తాన్ని స్థానిక కరెన్సీ నుంచి భారతీయ రూపాయలకు మారుస్తుంది. ఈ ఎక్సైజ్ సమయంలో ఒక చిన్న శాతం మొత్తం ఛార్జీగా వసూలు చేస్తారు. ఈ ఫీజు కార్డును బట్టి మారుతుంది.